ఏంటి పప్పుచారు, ఒక రుచి లేదు, ఒక వాసన లేదు. ఇదే నేను వంట చేసేటప్పుడు అయితే ఆ వాసనకే సునమ్మా పప్పుచారు కాసావా అని లైన్ కట్టేవాళ్ళు మన ఇంటి ముంగట, మా కొద్దిగి బాబా అని. అబ్బా, అయితే అత్తమ్మ మీ టాలెంట్ ని మాయ్ గారు తొక్కేశారనమాట. అదేంటే అలా అంటున్నావు? మరి లేకపోతే ఇంత టాలెంట్ పెట్టుకొని ఉట్టినే వంటింట్లో వంట చేయడం ఏంటి? మరి ఏం చేయమంటావే? శుభ్రంగా అత్తమ్మ కిచెన్ అని ఓపెన్ చేసి మీ చేతి వంట రుచులు అందరికీ తినిపిద్దాం. అప్పుడు డబ్బులకి డబ్బులు, పేరుకి పేరు అత్తమ్మ. అప్పుడు నాకు రోజు వంట చేసే బాధ తప్పుద్ది. అంతేనంటావానే? ఒక నిమిషం అండి అత్తమ్మ, పనసపొట్టు కూర 10 మందికి 1 గంటలో అయిపోద్ది కదా? అయిపోతుంది. సరే సరే అయిపోద్దండి. నీ కొంటప్ప చెప్పి నీ శుభ్రంగా కూర్చొని తిందామని అంటే నాతోనే పని చెప్పించి నా చేతికే గరిటిస్తావానే నిన్ను. డామిట్, ప్లాన్ తెలిసిపోయింది. వస్తున్నాను అత్తమ్మ ఇప్పుడే. అమ్మో ఎంత ప్లాన్ వేసింది నాతో వంట చేయడానికి.